ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో నిలిచినటువంటి చిత్రాలన్నీ కూడా బాక్సాఫీస్ బరిలోకి అయితే వచ్చేసాయి. ముందుగా అయితే 'హనుమాన్', 'గుంటూరు కారం' అండ్ తర్వాత 'సైంధవ్', తర్వాత 'నా సామిరంగ' ఈ 4 చిత్రాలు కూడా బాక్సాఫీస్ బరిలో అయితే నిలిచాయి కదా! మరి సంక్రాంతికి అసలు సిసలైన విన్నర్ ఏ సినిమా అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటే, ముందుగా ప్రతి ఒక్కరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉన్నటువంటి చిత్రం ఏది అంటే 'హనుమాన్' అనమాట. ఈ మూవీకి బీభత్సమైన పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవ్వడమే కాకుండా, ఈ మూవీలోని కంటెంట్ కూడా రిపిటేటివ్ మోడ్‌లో చూసేటటువంటి కంటెంట్ అనమాట. లాస్ట్ 15-30 మినిట్స్ నెక్స్ట్ లెవెల్ హై ఉంటది ఈ చిత్రంలో. ప్రతి ఒక్కరికి కూడా ఈ చిత్రం థియేటర్‌లో ఖచ్చితంగా చూడాలి అనే ఒక ఫీల్, అనే ఒక టాక్ బయట స్ప్రెడ్ అయిందనమాట. సో, అందుకే ఈ చిత్రానికి ఫస్ట్ ప్రిఫరెన్స్‌గా మనం చూస్తున్నాం. అందుకే సంక్రాంతి విన్నర్‌గా కూడా ఈ చిత్రమే నిలిచే అవకాశం అయితే ఉంది. అండ్ ఇక సెకండ్ పొజిషన్‌లో వచ్చేసి మనకు 'గుంటూరు కారం' చిత్రం ఉంది. ఎందుకంటే ఈ మూవీకి మిక్స్డ్ టాక్స్ ఉన్నప్పటికీ కూడా ఈ మూవీకి సంబంధించి కలెక్షన్‌ల జోరు చూస్తా ఉంటే సెకండ్ పొజిషన్ అయితే ఇవ్వొచ్చనమాట. ఎందుకంటే యంగ్‌స్టర్స్‌కి గానివ్వండి, లేకపోతే యూత్ ఎవరైనా కూడా చూడాలనుకుంటున్నారు మూవీ అంటే మహేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి 'గుంటూరు కారానికే' ప్రిఫరెన్స్ ఇస్తారు ఫస్ట్. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ మూవీకి సంబంధించి కాస్త కనెక్ట్ అయ్యేలానే రీసెంట్‌గా అంటే సెకండ్ డే నుంచి కాస్త కనిపిస్తా ఉంది. రీసెంట్‌గా ఒక వీడియో కూడా వైరల్ అయింది కదా! సో, లేడీస్ ఈ మూవీకి సంబంధించి మాట్లాడినటువంటి తీరు. సో, ఆ ఒక్క వీడియో ఈ మూవీ యొక్క ఫేట్‌నే మార్చింది అని చెప్పుకోవచ్చు మనము. అండ్ కాస్త ఈ సీజన్ అయిపోయేదాకా కాస్త స్టడీగా కలెక్షన్స్ ఉండే అవకాశం అయితే ఉంది. సో, మరి 'గుంటూరు కారం' సెకండ్ పొజిషన్ అయితే ఇయ్యొచ్చు మనం. అండ్ ఇక థర్డ్ పొజిషన్‌లో 2 చిత్రాలు కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. 'నా సామిరంగ', 'సైంధవ్' ఈ 2 చిత్రాలు కూడా బాక్సాఫీస్ బరిలో పర్వాలేదనిపించే టాకే తెచ్చుకున్నాయన్నమాట. సో, కంటెంట్ వైజ్ చూస్తే సెకండ్ స్థానం మనము 'నా సామిరంగ'కి ఇవ్వచ్చు. బట్ మహేష్ బాబు గారు ఉన్నారు కాబట్టి ఆ చిత్రానికి సంబంధించి కాస్త కలెక్షన్స్ ఎక్కువగానే వస్తాయి కాబట్టి కలెక్షన్ దృష్టిలో ఉంచుకొని బాక్స్ ఆఫీస్ విన్నర్ ఎవరని మనం మాట్లాడుకుంటాం కాబట్టి సో, సెకండ్ స్థానం 'గుంటూరు కారానికి' అయితే నేను ఇవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక థర్డ్ పొజిషన్‌లో 2 చిత్రాలు కూడా సేమ్ పొజిషన్ ఇవ్వచ్చు మనం, 'సైంధవ్' అండ్ 'నా సామిరంగ'. బట్ 'నా సామిరంగ'కు కాస్త ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగానే కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 'సైంధవ్' చిత్రానికి కావాల్సినంత బూస్టప్ అయితే దొరకలేదనైతే నాకు అనిపిస్తూ ఉంది. ఈ సంక్రాంతి సీజన్‌లో ఈ చిత్రం రావడం కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. బికాజ్ ఫ్యామిలీ కంటెంట్ అయినప్పటికీ కూడా అంటే డాటర్ ఓరియెంటెడ్ కైండ్ ఆఫ్ సినిమా అయినప్పటికీ కూడా యాక్షన్ థ్రిల్లర్ కాబట్టి, ఒక సైకో కైండ్ ఆఫ్ థ్రిల్లర్ కాబట్టి ఈ చిత్రం ఈ సీజన్‌లో వర్కౌట్ అవ్వడం కాస్త కష్టం అనమాట. సో, అందుకే ఈ మూవీ రిలీజ్ అయినటువంటి 4 చిత్రాల్లో ఫోర్త్ పొజిషన్‌కి దగ్గరలో అయితే ఉందన్నమాట. బికాజ్ 'నా సామిరంగ' అన్న ఫ్యామిలీ ఆడియన్స్ అలా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూయిస్తారు ఈ సీజన్‌లో. బట్ యాక్షన్ థ్రిల్లర్స్‌ని కాస్త ఇంట్రెస్ట్ చూయించారు ఈ సీజన్‌లో అనేది నా ఒపీనియన్. మరి చూడాలి మరి ఫైనల్‌గా ఎలా వర్కౌట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ వద్ద అనేది. సో, నా ఒపీనియన్ పరంగా అయితే 'హనుమాన్', 'గుంటూరు కారం', 'నా సామిరంగ', 'సైంధవ్' అనమాట. మరి మీకెలా అనిపిస్తుంది అనేది, నేను చెప్పింది కరెక్టా లేదా, లేకపోతే మీ ఆర్డర్ ఏ విధంగా ఉంది సంక్రాంతికి సంబంధించి అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. బై గైస్.